కనెక్ట్ అయ్యాను, తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పాలనుకోలేదు. మీరిద్దరు కనెక్ట్ అయ్యారు. సర్వే జనా సుఖినో భవంతు, వీడు తప్ప. మీ అందరికి నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా. అనగనగా టెక్కలి అనే ఒక సామంత రాజ్యం, అందులో ఉండే ఒక యువరానికి తన సమీప బంధువు పేదవాడైన ఒక యువకుడిపై మనసు పడింది. నాకు నచ్చాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. సహజంగానే పేరెంట్స్ నో అన్నారు. వీళ్ళిద్దరు జంప్ అయ్యారు. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నారు. 30 ఏళ్ల పాటు వీళ్ళ కాపురం అన్యోన్యంగా సాగింది. చూడండి, ఒక్క మాట నేను చెప్పొచ్చమ్మా, మ్యారేజ్ నేను చేసుకున్నాను, ఆయన నాకు చేసుకున్నాను. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 30 ఏళ్ల తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి అప్పుడు తెలిసాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వీళ్ళ మధ్య ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. పంతులు, మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే. ఈ కథలో ఎవరు పాత్ర ఏంటని చెప్పి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మీ ముందు ఉంచుతాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ముందుగా నేను దువ్వాడ శ్రీనివాస్ పోయి కలిసా. కనెక్ట్ అయ్యాను, తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పాలనుకోలేదు. మీరిద్దరు కనెక్ట్ అయ్యారు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా? మీరు బరి తెగించేశారా? దేవుడు, మీరు భక్తురాలు. నిజం. ఎందుకంటే ఇది విన్నారా? దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా ఉన్నాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ యుగ పురుషులుగా, ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్ అలాగ అవుతారేమో, అంత మంచి వ్యక్తి. ఫైనల్ గా మీరు అన్న నేను ఎప్పుడు అనుకోలేదు కదా అన్నయ్య అని. అలా ఎలా చెప్తాను? భక్తురాలు అంటే ఓకే అని చెప్పాను కదా. దేవుడు నాకు భక్తురాలు అంటే ఓకే, బావ మరదలు అంటే ఓకే. నేను ఎప్పుడు అన్న అనుకోకపోతే వరస అవ్వన్న వ్యక్తికి నేను అన్న అనుకోకపోతే అన్న అని ఎలా అనమంటారు? అతని మీద ఇలాంటి ఫాల్తూ నిందలేసి ఎంత బ్యాచ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని నేను ఈ 2 years కూడా బయటకు రాలేదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. దేవుడు భక్తురాలు అంటే మన నిత్యానంద స్వామి కూడా గుర్తుకొస్తాడు నాకు. నాకు తెలియదండి, నేను స్వామీజీని అవన్నీ. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం ఉంటారంటే ఎలక్షన్స్ ముందు 2 నెలలు నేను కలిసే ఉన్నాను. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద. ఒకే ఇంట్లో ఉన్నా. ఇద్దరు మేజర్స్. అదే ఆయనకు డైవర్స్ కాలేదు, మీకు డైవర్స్ కాలేదు. ఒకే ఇంట్లో ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మిలాఖాత్ చేసుకుని దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 20-30 మంది కాల్ సెంటర్ అమ్మాయిలు. అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 20-30 మంది కాల్ సెంటర్ అమ్మాయిలు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన